ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. ఐపీఎల్ వేలం మొదటి రోజు ఉత్కంఠగా సాగింది. నచ్చిన ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు కోట్లు గుమ్మరించాయి. తొలి రోజు వేలంలో 10 జట్లు మొత్తం 72 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. అత్యధికంగా రిషబ్ పంత్ను లక్నో సూపర్ జైంట్స్ 27 కోట్లకు సొంతం చేసుకుంది. ఇప్పటివరకు ఐపీఎల్ హిస్టరీలో ఇదే రికార్డ్. ఇక మరో ఇండియన్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ కూడా భారీ ధరకు అమ్ముడయ్యాడు. పంజాబ్ కింగ్స్ జట్టు శ్రేయస్ అయ్యర్ను 26.75 కోట్లకు దక్కించుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలో రెండో ఖరీదైన ప్లేయర్గా అయ్యర్ నిలిచాడు. ఇక ఆల్రౌండర్ వెంకటేష్ అయ్యర్ను 23.75 కోట్లకు కేకేఆర్ కొనుగోలు చేయడంతో మూడో స్థానంలో నిలిచాడు. వెంకటేష్ అయ్యర్ కోసం ఆర్సీబీ, కేకేఆర్ మధ్య తీవ్ర పోటీ జరగ్గా చివరికి కేకేఆర్ దక్కించుకుంది. స్పిన్నర్ చాహల్ సైతం జాక్పాట్ కొట్టాడు. 18 కోట్లకు పంజాబ్ కింగ్స్ కు అమ్ముడై ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన స్పిన్నర్గా నిలిచాడు. హర్షదీప్ సింగ్ ను కూడా పంజాబ్ కింగ్స్ 18 కోట్లకు దక్కించుకుంది. గత సీజన్లో 24.75 కోట్లకు అమ్ముడై రికార్డు సృష్టించిన ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ ధర ఈసారి భారీగా పడిపోయింది. ఈ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్క్ ను 11.75 కోట్లకు సొంతం చేసుకుంది. ఇక మన సన్ రైజర్స్ హైదరాబాద్ ఎప్పట్లాగానే వేలంలో బౌలర్ల కోసం పోటీ పడింది. రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల కోసం 75 కోట్లు ఖర్చు చేసిన ఎస్ఆర్హెచ్ కేవలం 45 కోట్లతో ఆదివారం వేలంలో పాల్గొంది. మొత్తం 8 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. 2 కోట్లు బేస్ ప్రైజ్ ఉన్న వికెట్ కీపర్ ఇషాన్ కిషాన్ను 11.25 కోట్ల కొనుగోలు చేసింది. ఇండియా పేసర్ మహమ్మద్ షమీ కోసం 10 కోట్ల రూపాయల్ని వెచ్చించింది. హర్షల్ పటేల్ను 8 కోట్లు, రాహుల్ చౌహర్ 3.2 కోట్లు, ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ చంపా 2.4 కోట్లు, అభినవ్ మనోహర్ 3.2 కోట్లు, సిమర్జిత్ సింగ్ 1.5 కోట్లు, అథర్వ తైదేను 30 లక్షల కొనుగోలు చేసింది. ఎస్ఆర్హెచ్ వద్ద ఇంకా 5.15 కోట్లు మాత్రమే మిగిలున్నాయి. వాటితోనే సోమవారం వేలంలో పాల్గొనబోతుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ రిటైన్ చేసుకున్న వారిలో పాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్ ఉన్నారు. వీరితో పాటు నిన్న వేలంలో కొనుగోలు చేసిన 8 మందితో కలిపి మొత్తం 13 మంది ఆటగాళ్లు సన్ రైజర్స్ హైదరాబాద్ వద్ద ఉన్నారు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఒక జట్టులో అత్యధికంగా 25 మంది ఉండొచ్చు. కనిష్టంగా 21 నుంచి 23 మంది ఆటగాళ్లు ఉండొచ్చు. దీంతో సోమవారం తన దగ్గర 5.15 కోట్లతో 12 మంది స్వదేశీ ఆటగాళ్లు, 4 మంది విదేశీ ఆటగాళ్లను కొనుగోలు చేసే అవకాశం ఉంది. తక్కువ ధరలో మంచి ప్రతిభ కలిగిన ఉన్న ఆటగాళ్లపై ఎస్ఆర్హెచ్ ఈ రోజు ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుంది. మరి సోమవారం ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసిన ఆటగాళ్లపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.